దీర్ఘకాలికంగా ఆయనకు ఉండేటువంటి భాషా పరిజ్ఞానం మోసపాల్సిందంటే రాముడి వారితో తన గోడను చెప్పుకొని మానవాతీతమైనటువంటి ప్రపంచంలో భక్తులకు కూడా నివాసయోగ్యం కానటువంటి అనేకమైనటువంటి విషప్రయోగములు విషకందుకమైనటువంటి ఎరువులతో మానవుడు దుర్మార్గుడై ఆలోచనలను మార్చి కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తూ ఆశ అభిమానము ఆత్మీయతలను చంపుకొని అనేకమైన దుర్మార్గం పనులకు పాల్పడుతున్నటువంటి తరుణంలో రామ, నీవు మళ్ళా ఈ రాజ్యాన్ని స్థాపించడానికి మరొక అవతారం ఎత్తకపోతే పశుపక్షాదులు కూడా నివసించే యోగ్యం లేదు కావున ఇచ్చేసి చేయటండి అని చెప్పి ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి ఆ చిలుక రూపమైన సుఖమహర్షి 2:30 గంటలకు అసూయుడు బాశాడు. ఆ రోజున అన్ని ఛానల్స్లోని దాని గురించి ఇచ్చారు. ఆ రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో అదే సుఖమహర్షి యొక్క స్వరూపమని, రాముని యొక్క నామంతో ఉన్నటువంటి రామచిలుక, దానికి ఏ జీవికి అనేటువంటి ప్రాధాన్యత ఉంది. రామచిలుక ఏకపత్ని వ్రతరాలు. ఒకవేళ మీరేంటంటే రామచిలుక గోరువంక అంటారు, గోరువంక వేరు రామచిలుక వేరు. చిలక ఆ జంటతోటే ఉంటుంది. భార్య చచ్చిపోతే జీవితాంతం అలా గడుపుతుంది తప్ప మరో భార్యను చూసుకోదు. అందుకనే రాముని యొక్క పేరును అది సార్థకత చేసుకుంది. అందుకే రామచిలుక అనడానికి కారణం. రాముడు కూడా ఏకపత్ని వ్రతుడు. ఎన్ని ప్రలోభాలకు కూడా లొంగలే. అష్టైశ్వర్యం చూపించారు, అనేక మాయలు చూపించారు, అనేక వ్యవస్థలు చూపించారు. ఆయన లొంగలే. సీతాదేవి ఒక్కరితో నా భార్య. ఇంకేతనంటే సీతాదేవి కూడా అనుమానపడిందేమో రాముడు ఎప్పుడు అనుమానపడు. సీత అనుమానం ఎందుకు పడిందంటే యాగం చేస్తున్నాడు, నేను ఇక్కడ అరణ్యంలో ఉన్నాను కదా, ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి వాల్మీకి అందుకే చెప్పాడు, అమ్మా ఆత్మరూపాలు వెళ్ళి చూడు. ఒకసారి నీ అనుమానం తీరుతుందంటే ఆత్మరూపంలో వెళ్ళి చూసి అక్కడ బంగారు సీత పోత పోసిన విగ్రహం పెట్టుకొని చేస్తున్నాడు ఆయన. అంచేత అటువంటి ఏకపత్ని వ్రతాన్ని పశుపక్షాదుల్లో రామచిలుక నిర్వహిస్తుంది. అది అంతటి శక్తివంతమైంది. అలాగే క్రిమికీటకాల్లో తేనెటీగ కూడా అంత జ్ఞాపక శక్తి కలిగింది. తేనెటీగ కొన్ని వేల గదులు ఉంటాయి తేనెటీగ పట్టులో. అన్ని వేల గదుల్లోని అన్ని వేల సిపాయిలు ఉంటారు. రాణి గది రాణికి ఉంటుంది. ఆ సిపాయిలు ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి మారిపోయి వెళ్ళాడంటే ఎక్కడ ఆ పుట్టంతో 2 గదులు చంపేస్తుంది. అంత శక్తి జీవులో ఉంది. మనలో ఉండే కుటుంబ వ్యవస్థ నాశనం చేసుకుంటూ అనేకమైన ఆలోచనతో మన జీవితాన్ని గడుపుతున్నాం. అంచేత అటువంటి యోగ్యమైన రామచిలుక మందిరం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇదొక్కటే. కాకపోతే ఇక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రజల్లో ఉండే ఈర్ష్యాసు ద్వేషాలతో ఇది మూలం ఉండిపోయింది. అంతే తేడా. అంచేత అటువంటి రామచిలుక సుఖమహర్షి రూపం. వెంకటేశ్వర స్వామి వారికి జ్ఞానమానం పద్మావతిదేవి నుంచి కళ్యాణం చేశారు. అంచేత అటువంటి రామచిలుకకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి 4వ రోజున వార్షికోత్సవం చేయడం. అప్పుడు ఈ దేవాలయం మొత్తంగా ఆ రెడ్డి బ్రదర్స్, వెంకటరెడ్డి గారు, విశ్రామిరెడ్డి దంప గారు ఆ యొక్క ఈ దేవాలయం నిర్మాణం చేయడం. ప్రతి సంవత్సరం వారు వచ్చి దానికి కావాల్సిన పూజ సామాగ్రి తీసుకోవడం. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఆ పూజకు హాజరు కావడం జరుగుతుంది. అంటే కొద్ది క్షణాల్లో పూజా కార్యక్రమం ప్రారంభిస్తారు.